బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పొందుపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన ముద్దుల కూతురు రాహా కపూర్ ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇవి క్షణాల్లోనే తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఆలియా స్వయంగా తన కూతురు ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆలియా ఉన్నట్టుండి తన కూతురి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించింది. దీంతో ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కాగా ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత ఆలియా రాహా కోసం కూడా నో ఫోటో పాలసీని అమలు చేస్తుందని చర్చ జరుగుతుంది. ఆలియా నిర్ణయం తర్వాత అభిమానులు కూడా షాక్ అయ్యారు. అదే సమయంలో చాలా మంది ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. ఆలియా ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం వెనుక రాహా భద్రత ప్రధాన కారణమని అభిమానులు చెబుతున్నారు. నిజంగా చెప్పాలంటే జనవరి 16న సైఫ్ కరీనా ఇంట్లోకి తెలియని వ్యక్తి ప్రవేశించాడు. పిల్లలపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు. దాడి చేసిన వ్యక్తి బారి నుంచి పిల్లలను రక్షించే క్రమంలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేసిన వ్యక్తి సైఫ్ను 6 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు. ఆ సంఘటన తర్వాత సైఫ్ కరీనా తైమూర్ జేహ్ కోసం నో ఫోటో పాలసీని కూడా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సైఫ్ పై దాడి తర్వాత ఆలియా కూడా రాహా ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుంచి తొలగించిందని చర్చ జరుగుతుంది. ఆలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్లో అగ్రనటి కాబట్టి ఆమె కూతురు రాహా కపూర్ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. రాహా కపూర్ ప్రస్తుతం స్టార్ కిడ్గా గుర్తింపు తెచ్చుకుంది. తన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆలియా, రణబీర్ రాహా కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆలియా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. తన అభిమానులతో టచ్లో ఉండడానికి ఆలియా నిరంతరం రాహా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అభిమానులు కూడా నటి ప్రతి పోస్టుకు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు.